హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఆర్యా విహాన్వాల్. ఈరోజు నేను ఇంకొక రెసిపీతో ముందుకు వచ్చేసాను. సో ఈ రెసిపీ అయితే నేను చేయలేదండి, మా మమ్మీ చేసింది. సో రెసిపీ ఏంటంటే కాకరకాయ కారం అండి. చాలా బాగుంది రెసిపీ అయితే. చాలా స్పైసీగా ఏమైనా దగ్గు జలుబు ఏమైనా ఈ వింటర్ సీజన్లో ఖచ్చితంగా వస్తాయి కదా. సో అలాంటి వాళ్ళకైతే ఈ రెసిపీ చాలా బాగా పనిచేస్తుంది. ఇంకా మంచి ఘాటుగా అసలు కారంగా చాలా బాగుంది అసలు రెసిపీ అయితే. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ముందుగా అయితే మా మమ్మీ ఒక పావు కేజీ కాకరకాయలు అయితే తీసుకుందండి. ఇంకొక పావు కేజీ కాకరకాయలు కర్రీ చేస్తుంది. సో ముందుగా పావు కేజీ కాకరకాయలు అయితే వాష్ చేసేసుకొని ఇంకా వాటిని అయితే మనం గ్రేట్ చేసుకుంటాం కదండి, నార్మల్గా చిప్స్ లాగా గ్రేట్ చేసుకునేవి ఉంటాయి కదా. సో దానిపైన అయితే కాకరకాయలని మొత్తం కూడా ఇలా చేసేసుకుంటుంది, సన్నగా తరగకుండా. నైఫ్తో అయితే లేట్ అయిపోతుంది కదా, అంత సన్నగా రావాలంటే కొంచెం కష్టం కాబట్టి ఇంకా దానిపైన అయితే చిప్స్ చేసుకునే దానిపైన అయితే మొత్తం గీకేసింది. సో ఇంకా తర్వాతనైతే ఆ కాకరకాయలన్నింటిని కూడా కొద్దిగా ఆయిల్ వేసేసుకొని ఇంకా కాకరకాయలన్నింటిని కూడా మంచిగా డీప్గా అయితే ఫ్రై చేసేసుకుంది. అయ్యో మాడిపోతున్నాయి కదా అని చెప్పని అనుకోకండి, నో ప్రాబ్లం అండి. మాడిపోవాల్సిందే, అలా అవ్వాల్సిందే. సో అప్పుడైతేనే బాగుంటుంది. మంచిగా ఎలా అంటే కాకరకాయలు అన్నీ కూడా ఇలా మన గుప్పిట్లో పట్టుకుంటే మొత్తం పొడిలాగా అయిపోవాలి, అంత క్రిస్పీగా అవ్వాలండి. సో ఆ తర్వాత వాటిని అన్నింటిని కూడా ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుంది. ఆ తర్వాత మళ్ళీ ఆయిల్ పోసేసుకొని మన ఎండుమిరపకాయలు ఉంటాయి కదండి, మంచి స్పైసీ ఎండుమిరపకాయలు అయితేనే ఒక 10-15 వరకు తీసుకోండి. స్పైసీ లేకపోతే మాత్రం 20-30 తీసుకున్నా పర్వాలేదు. సో ఇంకా ఎండుమిరపకాయలు అయితే తీసేసుకొని వాటిలో అయితే కొద్దిగా జీలకర్ర, ఒక 4 వెల్లుల్లిపాయలు కూడా తీసేసుకొని అలాగే ఎండుమిరపకాయలు కూడా ఆయిల్లో వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకుంది. వాటిని కూడా క్రిస్పీగా ఇంకా వాటిని కూడా పక్కకు తీసేసుకుంది. తర్వాత ఒక మిక్సీ జార్ అయితే తీసుకోవాలి. మిక్సీ జార్ తీసుకున్న తర్వాత మనం అందులోకి ఈ కాకరకాయకి సంబంధించి మనం ఎండుమిరపకాయలు అయితే ఫ్రై చేసుకున్నాం కదా, ఆ ఎండుమిరపకాయలు, వెల్లుల్లి అండ్ జీలకర్ర మొత్తం కూడా తీసేసుకొని మిక్సీ జార్లో వేసేసుకోవాలి. ఫస్ట్ వాటిని అయితే మనం మంచిగా మిక్సీ పట్టుకోవాలండి, బాగా మెత్తగా అంటే కొంచెం బరకగా పట్టుకోవాలి. సో మంచిగా బరకగా పట్టుకున్న తర్వాత మనం అందులోనే డ్రై చేసుకున్న కరివేపాకు ఉంటాయి కదండి, ఒక గుప్పెడు కరివేపాకు అయితే డ్రై చేసుకొని వాటిని కూడా క్రిస్పీగా డ్రై చేసుకొని దాన్ని కూడా ఈ మిక్సీలో అయితే యాడ్ చేసుకోవాలి. మనం బరకగా పట్టుకున్న తర్వాత ఇంకా అందులోనే కొద్దిగా ఒక 10-15 వెల్లుల్లిపాయలు, దానికి సరిపడా సాల్ట్ అయితే వేసేసుకొని మిక్సీ చేసుకోవాలి. వాటిని కూడా మెత్తగా చేసుకున్నాక మనం ఫ్రై చేసుకున్న కాకరకాయ ఉంది కదండి, క్రిస్పీగా చేసుకున్నవి, వాటిని కూడా అందులో యాడ్ చేసేసుకొని వాటిని కూడా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి కాస్త బరకగానే. సో వాటిని మొత్తం మిక్సీ పట్టుకున్నాం కదండి, చూడండి ఇలా అయిపోతుంది. అలా అయిపోయిన తర్వాత దాన్ని ఏం లేదండి, ఇంకా మనం ఏదైనా జార్లోకి మనం స్టోర్ చేసుకోవడానికి అందులో ట్రాన్స్ఫర్ చేసుకోవడమే. ఇంకా ఇదైతే ఎన్ని రోజులైనా కూడా అలాగే ఉంటుందండి, అస్సలు పాడవదు. సో టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని ఇది మన ఈ కాకరకాయ కారం పొడి వేసుకొని తింటే కనుక సూపర్గా ఉంటుందండి. నాకైతే చాలా బాగా నచ్చింది, నేను ట్రై చేశాను. టేస్ట్ కూడా చాలా బాగుంది. దీంట్లోకి మీరు కావాలని అనుకుంటే ఇలా మొత్తం కూడా పొడి చేసుకున్న తర్వాత కాసిన్ని మన పల్లీలు కూడా ఉంటాయి కదండి, పల్లీలు వేయించుకొని ఇందులో యాడ్ చేసుకోవచ్చు. అలాగే శనగపప్పు ఉంటుంది కదా, శనగపప్పు పల్లీలు మొత్తం కూడా ఫ్రై చేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకొని ఇందులో యాడ్ చేసుకోవచ్చు.